హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలోనే చెప్పుకున్నాం అనమాట. సో అంటే మనకు రిజల్ట్ అయితే వచ్చింది. పోస్ట్ మ్యాన్ జీడీఎస్కి అప్లై ఎవరైతే చేసుకున్నారో ఆ రిజల్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ రిజల్ట్లో ఎవరికైతే ఉందో సో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇకపోతే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకుపోవాల్సినటువంటి మెయిన్ మీకు మీ దగ్గర ఉండేటటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏవేవి తీసుకెళ్ళాలి అని అంటే సో ఇక్కడ చూడొచ్చు, మనకి పర్టికులర్గా అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా మిమ్మల్ని రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ షీటు, ఓకే, మీ యొక్క 10th క్లాస్ మేమో, ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, లేదంటే డ్రైవింగ్ లైసెన్సు, లేదంటే పాన్ కార్డు. ఈ విధంగా గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేసినటువంటి ఏదైనా సరే ఒక ఐడెంటిటీ ప్రూఫ్, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఎందుకంటే మనకు మొత్తం కూడా కేటగిరీ వైజ్గానే ఆ యొక్క పోస్టులని ఫిలప్ చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క కేటగిరీ అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క సదరన్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఏదైతే సదరన్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోండి. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓకే, ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ట్రాన్స్జెండర్స్ ఎవరన్నా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్, అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఒకవేళ మీ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఓకే, లేదంటే మీకు స్కూళ్ళల్లో ఇచ్చి ఉంటారు కదా బోనఫైడ్, సో ఆ బోనఫైడ్ ఇస్తే చాలు, సరిపోతుంది. అండ్ దాంతోపాటుగా మెడికల్ సర్టిఫికేట్ అనమాట, మన గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ నుంచి ఇష్యూ చేసినటువంటి ఏదైతే మీకు మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ లాస్ట్ వన్ వచ్చేసి ఇదేంటంటే ఇది అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి సంబంధించినటువంటిది. ట్రైబల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో ఆ లోకల్లో ట్రైబల్ పీపుల్స్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్ని వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేసినట్టు ఒక సర్టిఫికేట్ అయితే వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇది వర్తించదనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అంటే ఇవి ఏంటి అంటే ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అయితే ఇవ్వాలి. ఒరిజినల్తో పాటు ఒక 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అయితే ఇవ్వాలి. వీటితో పాటు ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మరి ఇవన్నీ కూడా మనం ఎప్పటి వరకు ఇవ్వాలంటే సో చూడండి, మనకి ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా వచ్చేసి మనకి 3/9/2024 అంటే మనకి చూడొచ్చు సెప్టెంబర్ 3 తారీఖు 2024 లోపు మీరు ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఇన్ కేసు మీరు సబ్మిట్ చేయలేరు అంటే ఖచ్చితంగా మీరు రిజెక్ట్ అయిపోయినట్టే లెక్క. సో కాబట్టి ఎవరైతే ఈ 3 తారీఖు లోపు అంటే 9వ నెల 3 తారీఖు లోపు ఎవరైతే సబ్మిట్ చేయరో ఆ వేకెన్సీస్ ఏవైతున్నా ఆ వేకెన్సీస్ కింద సెకండ్ లిస్ట్ మళ్ళీ వేయడం జరుగుతూ ఉంటుంది. ఆ సెకండ్ లిస్ట్లో మీ పేరు రాదు, ఫస్ట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే వచ్చిందో సెకండ్ లిస్ట్లో రాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆల్రెడీ రిజల్ట్కి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. ఎవరైనా చూడడం వాళ్ళంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి రిజల్ట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. సో ఇదే అనమాట. కాబట్టి త్వరితగా అంటే తొందరగా మీ యొక్క సర్టిఫికేట్ ఏవైతే లేవో అవన్నీ కూడా మీరు చూస్ చేసుకొని ఈ యొక్క 3 తారీఖు లోపు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీ జిల్లాకు సంబంధించినటువంటి అడ్రస్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసేసుకోండి. ఇదే ఫ్రెండ్స్, మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ముందు చాలా రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. వెళ్తే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. మేము డౌట్స్ ఉన్న కూడా కింద కామెంట్ రూపాయలు అడగండి, అక్కడ నుంచి అయితే ఖచ్చితంగా క్లారిఫై చేస్తాం. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.